హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో మనం టర్మెక్స్ బేసిక్స్ కమాండ్స్ అయితే కవర్ చేస్తున్నాం. లైక్ ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక ఫైల్ని ఓపెన్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాం, అండ్ ఏదన్నా ఒక టూల్ రన్నింగ్లో ఉన్నప్పుడు దాన్ని ఎగ్జిట్ కానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఆల్సో వీడియో ఎట్లుందో కమెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ టర్మెక్స్ అయితే ఇన్‌స్టాల్ చేసి పెట్టిన. సో ఎవరికైతే ఇన్‌స్టాలేషన్ కాలేదో ఇంకా, వాళ్ళకి ఐ బటన్‌లో వీడియో లింక్ పెడతా. అందులో స్టెప్ బై స్టెప్ టర్మెక్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో అంత ప్రాసెస్ చెప్పిన. సో అక్కడి నుంచెల్లి చూసి డౌన్‌లోడ్ చేయండి. ప్లే స్టోర్ నుంచెల్లయితే డౌన్‌లోడ్ చేయకండి. ఎందుకంటే ప్లే స్టోర్ నుంచెల్లి చేస్తే ఓల్డర్ వర్షన్ వస్తది. అండ్ ఎర్రర్స్ కూడా వస్తాయన్నమాట. సో అవన్నీ సాల్వ్ చేయలేం మనం. అందుకనే నేను చెప్పిన మెథడ్ ఫాలో కండి. సో ఆ లింక్‌లో నుంచెల్లి స్టెప్స్ ఫాలో అయ్యి డౌన్‌లోడ్ చేసుకోండి. రైట్. సో అది చూసినాక ఈ వీడియోకి రండి. ఓకే. సో ఫస్ట్ టర్మెక్స్ ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేయంగానే మనకి ఇంటర్‌ఫేస్ అయితే ఇట్లుంటది. రైట్. ఈ ఎస్కేప్, హోమ్, ఎండ్ పేజ్, కంట్రోల్, ఆల్ట్, పేజ్ ఎండ్. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. రైట్. సో అట్లనే లెఫ్ట్ నుంచెల్లి డ్రాగ్ చేస్తే మనకిక్కడ న్యూ సెషన్ అని ఉంటది. సో దాని మీద క్లిక్ చేసినామనుకో మనకి కొత్త సెషన్ అయితే ఓపెన్ అయిపోతది. సో ఏదన్నా మనము 1లో ప్యాకేజ్ అప్డేట్ చేస్తున్నా, ఇన్‌స్టాల్ చేస్తున్నా, అదొక రన్నింగ్‌లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరే చెక్ చేయాలి అనుకున్నామనుకో, లెఫ్ట్ నుంచి ఇట్లా డ్రాగ్ చేసేసేయండి. సో సెషన్ చేంజ్ చేసుకోండి. సో ఏ సెషన్ అంటే ఆ సెషన్‌కి చేంజ్ చేసుకోవచ్చు అట్లా. సో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ కమాండ్స్ వచ్చేద్దాం. సో కమాండ్స్ గురించి ఫస్ట్ థింగ్ మనకి ఇట్లా స్క్రీన్‌లో ఏదో ఒకటి ఉంది. సో దీన్ని క్లియర్ చేయాలి. సో దానికి ఏం కమాండ్ వాడతామంటే క్లియర్ కమాండ్ అయితే వాడతాం. సో క్లియర్ అని కొట్టేసి ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టంగానే స్క్రీన్ మీద ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది. మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేసినామో అవన్నీ స్టోరేజ్‌లో సేవ్ అయిపోయి ఉంటాయి. సో ఈ క్లియర్ కమాండ్ యూజ్ చేస్తే జస్ట్ స్క్రీన్ ఒకటి క్లియర్ అయితది. ఓకే. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పీడబ్ల్యూడీ. ఓకే. సో ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం దీన్ని. సో డైరెక్టరీ అంటే నథింగ్ బట్ ఫోల్డర్ అన్నట్టు. మనం ఏ ఫోల్డర్ లోపల ఉన్నామో అనేదైతే చూపిస్తది. సో పీడబ్ల్యూడీ కొట్టి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టంగానే మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ఫోల్డర్ లోపల ఉన్నాం. సో అది పాత్ డేటా కామ్.టర్మెక్స్ ఫైల్స్ హోమ్ లోపల ఉన్నాం మనం ప్రెజెంట్. సో దీని లోపల ఉన్నాం. సో దీని లోపల మనకి ఏమున్నాయి, ఒక ఫోల్డర్ ఉంది. ఇప్పుడు హోమ్ ఫోల్డర్‌లో ఉన్నాం. సో ఎండింగ్ ఏది ఉంటదో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎండింగ్ ఏది ఉందో హోమ్ అని. సో దాని లోపల ఉన్నాం మనం ప్రెజెంట్. ఓకే. సో దాని లోపల ఉన్నామంటే దాని లోపల ఉన్నాయి ఎట్లా చెక్ చేయాలి? దానికి కమాండ్ వచ్చేసి ఎల్ఎస్. ఓకే. సో ఎల్ఎస్ కొట్టి ఎంటర్ కొట్టినామనుకో దాని లోపల ఏమేమి ఉన్నాయో కనిపిస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే 3 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో సైబర్ బ్లాక్స్ అని, ఇంకోటేమో వైటీ అని, ఇంకోటేమో వైటీ.sh అని ఉన్నాయి. సో 3 థింగ్స్ అండ్ 3 డిఫరెంట్ కలర్స్ లోపల ఉన్నాయి. ఓకే. కొంచెం జూమ్ చేస్తా ఆగండి. ఓకే. రైట్. సో ఇక్కడ 3 ఏంది అసలకి డిఫరెంట్ కలర్స్ అంటే ఏంది అసలు మీనింగ్ ఏంది అంటే, సో పర్పుల్ కలర్ ఉన్నది ఏందంటే ఫోల్డర్ అని అర్థం. ఓకే. సో ఇక్కడ పర్పుల్ కలర్‌లో సైబర్ బ్లాక్స్ అని ఉంది కదా! అది ఫోల్డర్. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నది ఏందంటే దానికి రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉన్నాయని అర్థం. సో ఇక్కడ వైట్ కలర్ ఉంటే ఏందంటే దానికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేదు. జస్ట్ ఫైల్ అది. ఓకే. సో ఇది కూడా ఫైలే. బట్ దీనికి ఏందంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఉంటే. జస్ట్ వైట్ కలర్ ఉందనుకో ఓన్లీ మనం రీడ్, రైట్ మాత్రమే చేయనీకొస్తది. సో ఈ పర్మిషన్స్ ఈ కలర్‌తో కాకుండా జనరల్‌గా ఎట్లా చెప్పొచ్చు మనం అంటే దానికి కమాండ్ ఏందంటే ఎల్ఎస్ హైఫన్ ఎల్ అని కొట్టాలి. కొంచెం గిబ్బరిష్ ఉంది కదా ఇది. సో కొంచెం జూమ్ అవుట్ చేశామనుకో మీకు అర్థమవుతది ఇలా. సో ఇంకా జూమ్ అవుట్ చేస్తా. ఓకే. ఇంకొంచెం చేద్దాం. ఓకే. రైట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లెఫ్ట్‌లో చూసుకుంటే ఫస్ట్‌లో ఏమో డీఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. కిందేమో ఆర్‌డబ్ల్యూ ఉంది. ఆ మధ్యలోదేమో ఆర్‌డబ్ల్యూఎక్స్ అని ఉంది. దాని మీనింగ్ ఏందంటే డి అంటే డైరెక్టరీ. ఓకే. ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ అని అర్థం. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే సైబర్ బ్లాక్స్ ఉంది. అది డైరెక్టరీ. దానికి రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది. ఇట్లా గ్రీన్ కలర్ చూసినట్టయితే వైటీది. దానికి రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది. ఇట్లా వైటీఎస్‌హెచ్ వైట్ కలర్ ఫైల్ ఉంటే దానికి రీడ్, రైట్ ఉంది. ఓకే. ఫైన్. అదైతే అర్థమైంది కదా! చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేనిదే మనం ఎట్లాంటి టూల్‌ని ఎగ్జిక్యూట్ అయితే చేయలేమన్నట్టు. సో అప్పుడు మనకు ఒక టూల్ ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ దానికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ లేవు. దానికి మనం ఏం కమాండ్ యూజ్ చేయాలి? సో ఒక ఎగ్జిక్యూషన్ పర్మిషన్ మనకి రావాలి అంటే మనం కమాండ్ చీమోడ్ కీమోడ్ ప్లస్ ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్‌ని యాడ్ చేస్తున్నాం.
మనం ఫైల్ ఏది కావాలో దానికి యాడ్ చేయొచ్చు అన్నట్టు. మనకి ఇక్కడ yt.shకి కావాలి. ఓకే. సో, ఎంటర్ కొడుతున్నా ఇక్కడ. ఎంటర్ కొట్టేసి ls కొడదాం ఇప్పుడు. ls-l కొడితే ఇక్కడ చూసినట్టయితే కలర్ వచ్చేసి గ్రీన్ అయిపోయింది yt.sh. అండ్ పర్మిషన్ చూడండి రీడ్, రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్‌కి కూడా వచ్చేసింది. రైట్. సో, ఇప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ చేయొచ్చా అంటే లేదు. అట్లా చేయనీకి రాదు. ఇక్కడ మనకి ఒకటి yt అని ఉంది. ఇంకోటేమో yt.sh అని ఉంది కదా! సో, ఈ రెండిట్లో దేన్ని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అంటే yt.shని చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే దానికి ఒక ఎక్స్‌టెన్షన్ ఉండాలి. ఎక్స్‌టెన్షన్ అంటే నథింగ్ బట్ డాట్ తోని exe గాని, .apk గాని, .sh గాని ఇట్లాంటివి ఉంటేనే మనం ఎగ్జిక్యూషన్ అయితే చేయనీకి వస్తదన్నట్టు. ఇప్పుడు రెండిట్లో చూడాలి. మనం 2 ఫైల్సే కదా! ఫైల్ లోపల ఏముందో చూడాలి అంటే మనం కమాండ్ క్యాట్ అని వాడొచ్చు. క్యాట్ కొట్టేసి yt అని కొట్టండి. ఈ yt ఫైల్ లోపల మనకి ఈ టెక్స్ట్ అయితుంది. హలో ఫ్యూచర్ హ్యాకర్స్ లెట్స్ లెర్న్ హ్యాకింగ్ అని సమ్ మ్యాటర్ అయితుంది. ఓకే. ఇప్పుడు yt.sh లోపల ఏముందో చూద్దాం. సో, ఈ yt.sh లోపల ఏముందో చూద్దాం. దానికి మనం మళ్ళీ క్యాట్ yt.sh అని కొట్టేసి ఎంటర్ కొట్టాడు. సో, ఇక్కడ చూసినట్టయితే సమ్ కోడ్ అయితుంది. ఈ కోడ్ ఏందంటే మనకి బాష్ కోడ్ అని అర్థం. సో, దీన్ని ఏం చేసినా అంటే నేను కోడ్ ఏం రాసినా అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి యూట్యూబ్ ఓపెన్ అయ్యాయి. మన ఛానల్ యూట్యూబ్ ఓపెన్ అయ్యేటట్టు నేను రాసినా. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సో, ఇది క్లియర్ చేద్దాం ఒకసారి. క్లియర్ చేయనీకి క్లియర్ కమాండ్ యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ మళ్ళీ ls కొడుతున్నా. సో, ls కొట్టంగానే ఈ 3 ఉన్నాయి. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎట్లా అంటే .sh ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే bash కొట్టేసి yt.sh అని కొట్టాలి. కొట్టేసి ఎంటర్ కొట్టండి. బూమ్. ఇక్కడ చూస్తే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయింది చూడండి. సో, అర్థమైందిగా? సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, అట్లనే టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ కాండి. సో, ఇక్కడ లింక్స్‌లో ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ కాలేదో జాయిన్ కాండి. ఎందుకంటే యూట్యూబ్‌లో అప్లోడ్ చేయలేని వీడియోస్ అన్నీ టెలిగ్రామ్‌లో అప్లోడ్ చేస్తాను. ఓకే. ఫైన్. సో, అది అడ్వర్టైజ్‌మెంట్ అయిపోయింది. ఓకే. రైట్. సో, ఇట్లా మనం బాష్ కమాండ్‌తోని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. వితౌట్ పర్మిషన్స్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఏందంటే మనకి ఎగ్జిక్యూట్ చేయనీకి రాదు. ఓకే. ఫైన్. సో, ఆడికి అయిపోయింది. ఇప్పుడు మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తే హోమ్ లోపల ఉన్నాం కదా! ఇప్పుడు ఫైల్స్ లోపలికి ఎట్లా పోవాలి మరి? అట్లనే సైబర్ బ్లాక్స్ లోపలికి ఎట్లా పోవాలి? సో, ఒక ఫోల్డర్ లోపలికి ఎట్లా పోవాలి అనేది చూపిస్తా ఇప్పుడు నేను. సో, దానికి కమాండ్ వచ్చేసి cd. ఓకే. cd కొట్టేసి ఇప్పుడు మనం ప్రెజెంట్ సైబర్ బ్లాక్స్ లోపలికి పోయి చూద్దాం. సో, దాన్ని కొట్టడానికి దాని పేరు కొట్టాలి సింపుల్‌గా. సైబర్ బ్లాక్స్ ఏదైతే ఫోల్డర్ నేమ్ ఉంటదో దాని పేరు కొట్టాలి. కొట్టేసి ఎంటర్ కొట్టాలి. సో, ఎంటర్ కొట్టంగానే మీకు ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ కలర్ లోపల మనకి సైడ్‌కి ఒక నేమ్ వచ్చేసింది. అదేంటంటే ఫోల్డర్. మనం ఏదైతే ఫోల్డర్ లోపలికి వెళ్తామో సో, దాని నేమ్ అనేది సైడ్‌కి మనకి ఇట్లా గ్రీన్ కలర్‌లో వచ్చేస్తదన్నట్టు. రైట్. సో, ఈ ఫోల్డర్ లోపల ఏమైనా ఉన్నాయా అని ls కొట్టి చూద్దాం. ls కొట్టగానే మనకి ఇక్కడ ఏం రాలేదు. డైరెక్ట్ డాలర్ సింబల్ వచ్చేసింది మనకి. అంటే ఏందంటే ఆ ఫోల్డర్ లోపల ఏం లెవ్వు ఫైల్స్. ఏమైనా ఫైల్స్ ఉంటేనే మనకు చూపిస్తది. ఏం ఫైల్స్ లేకపోతే చూపియదు. ఓకే. గాట్ ఇట్. ముందటికైతే వచ్చేసినాం. మరి వెనకకి ఎట్లా పోవాలి? ఒక ఫోల్డర్‌లో బ్యాక్ అయితే పోవాలి. ఎట్లా పోవాలి అంటే cd కొట్టేసి స్పేస్ ఇచ్చి డాట్ కొట్టండి. కొట్టేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టంగానే మళ్ళీ ఇప్పుడు మనకి ఇట్లా డాలర్ సింబల్ వచ్చేసింది చూడండి. అంటే ఏందంటే ఒక ఫోల్డర్‌లో వెనకకి వచ్చేసినాం. ఓకే. సో, ఇంకా వెనకకి పోవాలి. దానికి కూడా మళ్ళీ cd డాట్ కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో, ఎంటర్ కొట్టంగానే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇందాక ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ హోమ్‌లో ఉండే మనం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫైల్స్‌కి వచ్చేసాం చూడండి. ఓన్లీ హోమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ డాలర్ సింబల్ అయితే వస్తదన్నట్టు. హోమ్‌లో లేకపోతే ఇట్లా ఫోల్డర్స్ అయితే చూపిస్తది మనకి. రైట్. ఇప్పుడు ఒక ఫోల్డర్ లోపలికి పోనీకి చూపించిన cd కొట్టేసి ఆ ఫోల్డర్ నేమ్ కొడితే అయిపోతుంది. అట్లా చాలా మనం బ్యాక్ వెళ్ళిపోయినాం. ఓకే. సో, ఏడికో వెళ్ళిపోయినాం. cd cd డాట్. సో, దీని లోపల ఉన్నది ls కొట్టి చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. మనకి పర్మిషన్ లేదు అది ఓపెన్ చేయడానికి. ఓకే. సో, cd డేటా ఒక నిమిషం. సో, వెళ్ళిపోదాం. ఇది కూడా పర్మిషన్ లేదు. స్లాష్ డేటా సారీ డేటా ఇది కూడా పర్మిషన్ లేదు. ls. సో, ఇక్కడ చూసినట్టయితే ls కొడితే ఆ ఫోల్డర్ లోపల ఏమున్నాయో అవన్నీ వచ్చినాయి. ఇక్కడ పర్మిషన్ డినే అని వచ్చింది చూడండి. మనకి ఓపెన్ చేయడానికి పర్మిషన్ లేదు ls. ఎందుకు అంటే ఇది com.termx తర్వాత నుంచెల్లి టర్మెక్స్ యాప్‌కి పర్మిషన్ ఉంటది. సో, మిగతా ప్రీవియస్ ఫోల్డర్‌లు ఏవి ఉంటాయో అవన్నీ స్టోరేజ్‌కి లింక్ అయి ఉంటాయి. దానికి మనకి పర్మిషన్ ఉండదు. అది ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తే ఎట్లా ఓపెన్ చేయాలో. సో, ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం దానికి. రైట్.
సో, ఇది ఒక కమాండ్. ఇప్పుడు డైరెక్ట్ మనకి తొందరగా రూట్ ఫోల్డర్ పోవాలి. మనకి ఏ ఫోల్డర్‌లో ఉన్నామో తెలవదు. డైరెక్ట్ హోమ్ ఫోల్డర్‌కెళ్ళిపోవాలి. ఏ ఫోల్డర్‌లో ఉన్నప్పుడైనా సీడీ కొట్టినామనుకో, సీడీ కొట్టి ఎంటర్ కొట్టామనుకో డైరెక్ట్ డాలర్‌కొచ్చేస్తాం ఈడ. సో, ఏదైతే డాలర్ కనిపిస్తుందో సీడీ కమాండ్ కొట్టంగానే డాలర్ లోపటికొచ్చేస్తామన్నట్టు. అంటే హోమ్ లోపటికొచ్చేస్తాం. సో, ఇప్పుడు ఎల్ఎస్ కొట్టి చూపిస్తా మళ్ళీ. ఎల్ఎస్ కొట్టంగానే మళ్ళీ సైబర్ బ్లాక్స్ వైటీఎస్‌హెచ్. సో, దీని లోపలికొచ్చేసినాం. సో, ఇది మెయిన్ కమాండ్స్ అన్నట్టు. సీడీ, ఎల్ఎస్, ఎల్ఎస్ఎల్. ఈ 3 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్స్. మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూడాలంటే పీడబ్ల్యూడీ కొట్టేసి చూసుకోవచ్చు. అది కూడా ఇంపార్టెంటే. ఓకే. సో, ఇవి మెయిన్ థింగ్స్. ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేద్దాం. రైట్. సో, ఇప్పుడు ఏదన్నా ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాం. రన్ చేసేటప్పుడు దాని నుంచెల్లి ఎగ్జిట్ ఎట్లా కావాలి చూపిస్తా. సో, దానికి మనం టాప్ కమాండ్ అని కొడతాం. సో, కొట్టంగానే ఇదొక అప్లికేషన్ అన్నట్టు. సో, ఇదేం చేస్తదంటే ఏమేం ప్రాసెస్ రన్ అయితున్నాయో బ్యాక్‌గ్రౌండ్‌లో సో, అవన్నీ చూపిస్తది. ఎంత పర్సెంటేజ్ తీసుకుంటుంది సీపీయూ, మెమరీ ఎంత ఫ్రీ ఉంది అదంతా చూపిస్తదన్నట్టు ఇందులో. సో, కొంచెం అర్థం చేసుకోనికి కష్టం ఉంటది స్టార్టింగ్. ఓకే. అది పక్కన పెట్టేసేయండి. సో, ఇప్పుడు దీని నుంచెల్లి ఎగ్జిట్ కావాలి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే కంట్రోల్ అని ఉంది కదా! సో, ఆ కంట్రోల్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్. సో, కంట్రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సి కొట్టాలి. కొన్నిసార్లు ఏందంటే సి పనిచేయదు. అప్పుడు కంట్రోల్ మీద క్లిక్ చేసి జెడ్ కొట్టాలన్నట్టు. ఓకే. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి డాలర్ సింబల్ వచ్చేసింది చూడండి. సో, డాలర్ సింబల్ ఎప్పుడొచ్చినా సరే ఏదైనా ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు గానీ, ఏదైనా టూల్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు గానీ, కంట్రోల్ సి గానీ, కంట్రోల్ జెడ్ గానీ కొట్టినప్పుడు డాలర్ సింబల్ వస్తే మనకి హ్యాండిల్ చేయనీకి వస్తదన్నట్టు. లైక్ మనకి ఇగ టైప్ చేయనీకి వస్తది. ఓకే. రైట్. సో, ఇది ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేద్దాం మళ్ళీ. సో, ఇది ఎగ్జిట్ గానికి ఇదన్నట్టు. మనకి ఆల్రెడీ చెప్పినా కదా! సెషన్స్ ఎట్లా ఓపెన్ చేయాలో అని అదొకటి. సో, ఇప్పుడు ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. సో, టర్మెక్స్ మెయిన్ యూసేజ్ ఏందంటే మనకి దాని ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్ ప్లస్ ప్యాకేజ్ డిలీషన్ ఇవన్నీ మెయిన్ యూసేజ్. సో, ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంది. పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేయాలి మనం. దానికి ఏం చేస్తామంటే మనం పీకేజీ ఇన్‌స్టాల్ పైథాన్ అని కొట్టేసి ఎంటర్ కొట్టండి. ఓకే. సో, ఎంటర్ కొట్టంగానే ఇట్లా రన్నింగ్ అయితది అది. ఇట్లా వర్కింగ్ యెల్లో కలర్ 0% ఉంది కదా! అది 100 అయిపోతది. అది 100 అయిపోయిన తర్వాత ఇట్లా ఇన్‌స్టాల్ అయిపోతదన్నట్టు. సో, వన్స్ ఇట్లా ఇన్‌స్టాల్ అయిపోయిందనుకో దాని పేరు కొట్టినామనుకో పైథాన్ అని మనకు ఆటోమేటిక్‌గా అది ఓపెన్ అయిపోతది ప్యాకేజ్. ఓకే. సో, ఇది పైథాన్ కాబట్టి పైథాన్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇది పైథాన్ లోపల ఉంది. మనకి డాలర్ లేదు చూడండి ఇక్కడ చూస్తే. యారో మార్క్స్ ఉన్నాయి గానీ మనకి డాలర్ సింబల్ అయితే లేదు. ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ కావాలి అంటే కంట్రోల్ సి కొట్టండి. ఎగ్జిట్ అయితలేదు చూడండి. అప్పుడు ఏం చేస్తారంటే కంట్రోల్ జెడ్ కొట్టాలి. సో, జెడ్ కొట్టంగానే స్టాప్ అయిపోతది పైథాన్. సో, డాలర్ సింబల్ వచ్చేసింది చూడండి మనకి. సో, ఇట్లా డాలర్ సింబల్ వస్తే ఎగ్జిట్ అయిపోయినట్టు. ఓకే. ఫైన్. సో, ఇదొకటి మళ్ళీ క్లియర్ చేసేద్దాం దీన్ని. సో, ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలంటే పక్కా పీకేజీ ఇన్‌స్టాల్ అని కొట్టి ప్యాకేజ్ నేమ్ కొడితే ఇన్‌స్టాల్ అయిపోతాయి. సో, ఇక్కడ మనం గిట్ అనే ఒక ప్యాకేజ్ ఉంటది. దాన్ని ఇన్‌స్టాల్ చేద్దాం. పీకేజీ ఇన్‌స్టాల్ గిట్. రైట్. సో, ఇన్‌స్టాల్ అయిపోయింది. ఈ గిట్ ఏందంటే మీరు చాలామంది చూసుంటారు. మనం కంప్యూటర్‌లో గిట్ క్లోన్ ఇట్లాంటివి చేస్తాం కదా! దానికి ఈ గిట్ అనేది యూజ్ అయితదన్నట్టు. సో, కంప్యూటర్‌లో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటది. బట్ మనం టర్మెక్స్‌లో మనమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది కూడా ఈ కమాండ్ యూజ్ చేసి. పీకేజీ ఇన్‌స్టాల్ గిట్. ఓకే. రైట్. ఇప్పుడు గిట్ క్లోన్ అని కొట్టేసి ఇక్కడ నేను ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసిన. రైట్. సో, ఇది ఫోన్ ఇన్ఫోగా టూల్. ఇదొక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్ అన్నట్టు. మనకి ఈ లింక్ ఓపెన్ చేయగానే ఈ ఇంటర్‌ఫేస్ అయితే వస్తది. సో, కొందరికి డెస్క్‌టాప్ సైట్ ఉండకపోవచ్చు. ఇట్లా వస్తదన్నట్టు ఫోన్‌లా. దాన్ని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేస్తే మనకి ఇట్లా వస్తది. ఓకే. సో, ఇట్లా వచ్చినాక మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అన్ని గీత పేజెస్‌లో ఆ టూల్‌ని ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలో స్టెప్స్ అయితే ఇస్తారు కింద. సో, ఇక్కడ చూసినట్టయితే ఇన్‌స్టాలేషన్ అని ఇచ్చేసి ఈడ సో, మనకి స్టెప్స్ అయితే ఇచ్చినారు చూడండి. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని డైరెక్ట్ టర్మెక్స్‌లో పేస్ట్ చేయొచ్చు. లేదా మాన్యువల్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ కోడ్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయంగానే మనకి ఇట్లా ఒక లింక్ వస్తది ఈడ చూడండి. సో, ఇక్కడ మనకి కాపీ బటన్ ఉంటది. సో, ఆ కాపీ బటన్ మీద క్లిక్ చేసినామనుకో కాపీ అయితది ఆ లింక్. కాపీ అయినంక ఇప్పుడు టర్మెక్స్‌కెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయినంక ఈ గిట్ క్లోన్ అని కొట్టినంక లాంగ్ ప్రెస్ చేయండి టర్మెక్స్‌లో. లాంగ్ ప్రెస్ చేయంగానే ఇట్లా మనకు ఆప్షన్స్ వస్తాయి. కాపీ, పేస్ట్ అని. సో, మనం ఇక్కడ పేస్ట్ చేయాలి కాబట్టి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ఇట్లా క్లోన్ అయిపోయి మనకొచ్చేస్తది. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టినామనుకో ఇక్కడ చూడండి సైబర్ బ్లాక్స్‌కి ఏదైతే ఉందో ఫోల్డరు ఇంకో ఫోల్డర్ యాడ్ అయింది చూడండి. ఫోన్ ఇన్ఫో గాని అంటే ఏందంటే జస్ట్ డౌన్‌లోడ్ చేస్తది గిట్ క్లోన్ అనేది ఆ పేజ్‌లకెంచెలి. చేసిన తర్వాత ఇప్పుడు దాని లోపలికెళ్ళాలి మనం ఫోన్ ఇన్ఫో గానించెలి. సో, ఇందాక కమాండ్ చెప్పిన కదా! సీడీ చేంజ్ డైరెక్టరీ. ఇంకోటేందంటే ఇది కేస్ సెన్సిటివ్. సో, ఏముందో అదే కొట్టాలి. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ కొట్టాలి. స్మాల్ ఉంటే స్మాల్ కొట్టాలి.
ఇక్కడ ఫోన్ ఇన్ఫోగా కొడదాం మనం. పీ క్యాపిటల్, ఫోను ఐ క్యాపిటల్ మళ్ళీ ఎన్ఎఫ్ఓజీఏ కొట్టేసి ఎంటర్ కొట్టినాం. సో, ఎంటర్ కొట్టంగానే మీరు చూసినట్టయితే ఇక్కడ మనం డైరెక్టరీకి ఎంటర్ అయిపోయినాం. ఓకే. సో, ఎల్ఎస్ కొడదాం ఈడ. సో, ఎల్ఎస్ కొట్టంగానే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, మీరు చూసినట్టయితే పర్పుల్ కలర్ ఉంటే మనకి ఫోల్డరు, వైట్ కలర్ ఉంటే ఫైల్ అని అర్థం. ఓకే. సో, ఇట్లా థింగ్స్ ఉంటాయి మనకి. సో, ఈ టూల్ గురించి మనం ఏం కవర్ చేస్తలేం ఈ వీడియోలో. జస్ట్ మనకి యూసేజ్ ఏంది, ఎట్లా చేయాలి అనేది తెలుసు కదా! సో, అదన్నీ చెప్తున్నా అన్నట్టు. సో, ఇప్పుడు కీ మోడ్ యూజ్ చేద్దాం. కీ మోడ్ యూజ్ చేసి హైఫన్ ప్లస్ ఎక్స్ మనకి ఇవన్నీ ఫైల్స్ ఎగ్జిక్యూటబుల్ కావాలి ఇందులో. రైట్. సో, ప్రతీదీ ఒక్కొక్క పేరైతే కొట్టలేం కదా! సో, అప్పుడు ఏం చేస్తా అంటే నేను స్టార్ అని కొడుతున్నా. సో, స్టార్ అని కొడితే ఏందంటే అన్నిటికి సెలెక్ట్ అయిపోతదన్నమాట. సో, కొట్టి ఎంటర్ కొట్టిన. ఇప్పుడు ఎల్ఎస్ కొడుతున్నా. ఎల్ఎస్ కొట్టగానే చూడండి అన్నీ గ్రీన్ అయిపోయినాయి మనకిక్కడ. సో, అట్లా మనము ఒకటేసారి అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చన్నట్టు. రైట్. సో, ఇది. సో, ఇన్‌స్టాలేషన్ అవన్నీ తర్వాత చెప్తా. ఇప్పుడు కాదు. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యూచర్ వీడియోలో పోతా ఉంటే చెప్పొచ్చు. సో, ఇట్లా ఈ కమాండ్స్ ఇవైతే బేసిక్ కమాండ్స్. సో, మనకి ఒక బేసిక్ ఐడియా అయితే వస్తది. సో, ఈ వీడియో అయితే క్లియర్‌గా చూడండి. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్‌లో మెసేజ్ చేయండి. ఏం అర్థం కాలేదో. సో, నేర్చుకోవాలి అంటే మాత్రం మీకు ఈ వీడియో అర్థమైతేనే నెక్స్ట్ వీడియోలు అర్థమైతాయి. సో, క్లారిటీగా అర్థమైందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పక్కా జాయిన్ కండి. ఓకే. థాంక్ యూ.